తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. జుట్టు రాలడం, హెయిర్ ఫాల్. చాలామంది మాకు జుట్టు రాలుతోంది, మంచి హెయిర్ ఆయిల్ చెప్పండి, మంచి షాంపూ కావాలి అని అంటుంటారు. అసలు హెయిర్ ఆయిల్తో జుట్టు రాలడం ఆగుతుందా? మీకు ఏ ఆయిల్ అయినా వాడి మీకు ఎప్పుడైనా ఆగిన లక్షణాలు ఉన్నాయా, చూసారా? ఒకవేళ ఎవరికైనా ఆగితే అది ఒక 3 నెలల దాకా పనిచేయగలుగుతుంది. ఎందుకంటే మీకు ఏదైనా హెయిర్ ఆయిల్ ఇస్తే అది మొత్తం ఇట్లా రోజు మీరు తలకిట్లా పెట్టి మర్దన చేయండి, లోపలికి పెట్టి అని అంటే మర్దన చేస్తే చాలామందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కారణం ఏంటంటే ఆ మర్దన చేయడం వల్ల అక్కడక్కడ ప్రాపర్గా గ్రోత్ రావడము, ఆ మర్దన వల్ల మీకు అక్కడ ఒక ఎక్సర్సైజ్ లాగా జరిగి ఆ యొక్క ఫాలికల్స్లో కొంచెం స్ట్రెంత్ వచ్చి బయటకు రావడం జరుగుతుంది. అది కొన్ని రోజులే, మళ్ళీ మీకు మీ హెయిర్ అంతే సాధారణం. ఇక హెయిర్ ఫాల్ అవుతుంది అంటే షాంపూను, హెయిర్ ఆయిల్ ఎక్కడా పనిచేయదు. ఈ సూత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ షాంపూ, ఏ హెయిర్ ఆయిల్ ఇప్పటిదాకా హెయిర్ ఫాలింగ్ని కంట్రోల్ చేసిన సందర్భాలు లేవు. ఎందుకంటే అసలు హెయిర్ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. మనకి హెయిర్ ఎందుకు పెరుగుతుంది, గోర్లు ఎందుకు పెరుగుతున్నాయి? మనకు ఆయుర్వేద శాస్త్రంలో మనకు సప్తధాతువులు అనేవి చెప్పబడింది. ఈ సప్తధాతువుల్లో రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, అస్థిధాతువు, మజ్జధాతువు, వేరే ధాతువు, లేదంటే శుక్రధాతువు అంటారు. సో ఈ ధాతువుల్లో మనకు రసధాతువు అంటే మనకు నీటి ద్వారా, మీరు సరిపడంత నీటిని తాగడం ద్వారా రసధాతువు తయారవుతుంది. ఇది ఆహారం తీసుకునే పదార్థాల్లో కూడా ఆ యొక్క నీటి శాతం ఉంటుంది కాబట్టి రసధాతువు అక్కడ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ రసధాతువు మీకు తీసుకున్న తర్వాత మీరు మీ శరీరానికి అది ఉపయోగపడి తర్వాత దానిలోని వృధా పదార్థం మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది. అలాగే రక్తధాతువు, మాంసధాతువు తయారవ్వాలంటే మీరు మంచి ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే అస్థిధాతువు, మజ్జధాతువు, వేరే ధాతువు అన్నిటికీ కూడా మీరు మంచి ఆహారాన్ని ఇవ్వాలి. దీనిలో మీ యొక్క ఆహారంలోని వృధా పదార్థాలు మనకు విరేచన రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఇది ఎక్కడ అన్ని భాగాల్లోనూ ఉపయోగపడిన తర్వాత ఆ సప్త విధానాల్లో ప్రతి భాగంలోనూ, అంటే రసధాతువు నుండి రక్తధాతువు, రక్తధాతువు నుండి మాంసధాతువు, మాంసధాతువు నుండి మేధోధాతువు, తర్వాత అస్థిధాతువు, మజ్జధాతువు, అంటే ఇవన్నీ, అంటే మనకు ఇక్కడ చెప్పాలంటే మన బాడీలో లిక్విడ్ క్వాంటిటీ, రక్తము, మాంసము, కొవ్వు, బోను, అంటే ఎముకలు, ఎముక మజ్జ, తర్వాత శుక్రం, ఇది తయారయ్యే విధానం. ఇక్కడ శుక్రము అని అంటే అది ఎనర్జీ కింద కూడా తీసుకోవచ్చు. అది స్త్రీలకైనా పురుషులకైనా చెప్పే విధానం ఒకటే. అక్కడ వాళ్లకు ఎనర్జీగా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పురుషుల్లో వీర్యం తయారవుతుంది, వాళ్ళలో అండాలు తయారవుతాయి, అది వేరే సంగతి. అయితే ఇక్కడ మనకు మాంసధాతు వృధా అయితే, రక్తధాతు వృధా అయితే మనకు జిడ్డు రూపంలోనో లేదా మురికి రూపంలోనో మన శరీరం మీద బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ కొవ్వు ధాతు, దానిలోని వృధా పదార్థమే మనకు చెమట రూపంలో వచ్చేది, జిడ్డుగా వచ్చేది కూడా అదే ఉంటుంది. తర్వాత మనకు ఈ బోన్ మ్యారోలో వచ్చే వేస్టే మనకు హెయిర్, నెయిల్స్. మీ బోనుకు హెయిర్ ఆయిల్ వాడితే స్ట్రెంత్ ఎలా వస్తుంది? మీ యొక్క హెయిర్ ఇప్పుడు, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఆ ఎముకల్లో శక్తి తగ్గిపోతుంది కాబట్టి వాళ్లకు ఎక్కడైనా జారిపడ్డా, ఏదైనా జరిగినా కూడా విరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అతుక్కునేది కొంచెం కష్టంగా ఉంటుంది. రెండోది అంటే బలహీనం అయిపోయి ఉంటాయని చెప్పనే చాలామందిని వయసు ఒక 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో వచ్చిన తర్వాత మీ ఎముకలు విరిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పని చెప్తుంటారు. ఒక్కోసారి వాళ్ళకు సర్జరీ చేసినా కూడా మళ్ళీ రికవరీ అయ్యే పరిస్థితి తక్కువ ఉంటుంది. అందుకని సో ఈ యొక్క హెయిర్ ఫాల్ మనకు రావడము అనేది మీ యొక్క బోన్లోను, బోన్ మ్యారోలోను, అంటే అస్థిధాతులోను, మజ్జధాతువులోను శక్తి తగ్గిపోతే దాంతో వృధా అయ్యే పదార్థాలు సక్రమంగా బయటికి రాలేకపోవడమే మీ హెయిర్ ఫాల్ రావడానికి కారణం, జుట్టు రావడానికి కారణం. అందుకని మీరు ఏం చేయాలంటే మీ యొక్క బోన్స్,
మీ యొక్క మధ్య చాలా అద్భుతంగా ఆరోగ్యకరంగా ఉండేటట్టు మీరు కాపాడుకోవాలి. ఉదాహరణకు ఒక ఆయన నొప్పుల కోసం వచ్చాడు. బాగా ఎముకల్లో నొప్పి వస్తుందండి, చాలా ఇబ్బంది పెడుతుంది, నాకు ఏదైనా మెడిసిన్స్ ఇవ్వండి అంటే, ఆ బోన్స్కి ఏదైతే స్ట్రెంగ్త్ ఇస్తాయో అలాంటి ద్రవ్యాలతో కూడిన ఔషధాలను ఇచ్చాం, బోన్ మ్యారోకి సంబంధించి. అవి ఇస్తే ఆయన ఒక నెల వాడిన తర్వాత ఆయనకు మెల్లమెల్లగా తర్వాత చెప్తుండే కంప్లైంట్ ఏంటంటే, నాకు ఈ మధ్య గోర్లు బాగా పెరుగుతున్నాయండి, జుట్టు బాగా పెరిగిపోతుంది, ఇంతకుముందు 2 నెలలకు ఒకసారి వెళ్ళి కటింగ్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చేది, ఇప్పుడు నెలకొకసారి వెళ్ళి కట్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది, ఏం జరుగుతుంది అని అన్నారు. మీకు ఆల్రెడీ మీ ఎముకల్లో ఉండే సమస్యకు మనం ఔషధాలు ఇచ్చాం కదండి, దానివల్ల వాటికి స్ట్రెంత్ వచ్చినప్పుడు దానిలో ఉండే వృధా పదార్థాలన్నీ కూడా మీకు హెయిర్ రూపంలో నెయిల్స్ రూపంలోనూ బయటకు వస్తాయి, ఇది మీకు చికిత్స బాగా పనిచేస్తుందని అర్థం అని వాళ్లకు వివరించాం. అప్పుడు అది వాళ్ళు సరైనదే అని చెప్పని వాళ్ళు కూడా నిర్ధారణకు రాగలిగారు. అంతే తప్ప హెయిర్ ఫాల్కి ఏదో ఆయిల్ వాడితే, షాంపూ వాడితే ఇప్పుడు దాకా ఎక్కడ వచ్చినా దాఖలాలు తక్కువ. కానీ పబ్లిసిటీలో అందరికీ ఒక మైండ్ సెట్ ఏంటంటే, హెయిర్ ఆయిల్ అందిస్తే బాగా పనిచేస్తుంది, బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందని చెప్పని చాలామంది భావిస్తుంటారు. హెయిర్ ఫాల్ మీకు ఎప్పటికి కంట్రోల్ కాదు. ఇక అసలు చికిత్స చెప్పండి ఇవన్నీ ఎందుకు అని అంటే, మేము అస్థిధాతువుకు మధ్యధాతువుకు ఆరోగ్యకరంగా ఉండడానికి తగిన ఔషధాలు ఇస్తాం. అది వాళ్ళ యొక్క వ్యక్తి శరీరతత్వము అండ్ వాళ్ళ యొక్క వయస్సు, వాళ్ళ యొక్క ఆహార విధానం, జీవన విధానం, వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని మేము ఇస్తామన్నమాట. వాటితో వాళ్ళకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఎముకల్లోని మధ్య కూడా చాలా ఆరోగ్యకరంగా తయారవుతుంది. వీటికి మీరు ఔషధాలు వాడినప్పుడు మాత్రమే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయి. కావాలంటే నేను ఇచ్చే వాటిని, ఎందుకంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీకు తెలియడానికి, మనకి ఇప్పుడు చూడండి, మీరు గుండు కొట్టుకున్నారనుకోండి, మీకు కటింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి రావడానికి 3 నెలలు పడుతుంది. అంటే పురుషుల్లో అయితే, స్త్రీలలో అయితే వాళ్ళకి కనీసం ఒక 2-3 ఇంచెస్ రావాలంటేనే 3 నెలల దాకా పడుతుంది. కాబట్టి కనీసం 3 నెలలు వాడితే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం, ఆ హెయిర్ కొన్ని ఏమైనా ఫాలికల్స్ బాగుండి వాటికి తగిన పోషకాలు అందకపోతే అవి గ్రోత్ రాకుండా ఉండిపోయినట్టయితే అవి గ్రోత్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఔషధాలను మేము కావాలంటే ఎవరికైనా సరే, మనిషిని చూడకపోయినా ఫోన్లో మాట్లాడి కూడా వాళ్ళకు కొరియర్ ద్వారానో కూడా పంపించవచ్చు అనమాట. అంటే ఎందుకంటే చాలామంది దూరంలో ఉంటారు, ఎక్కడో మాకు ఏం చేయాలండి, మాకు అంత దూరం మీ దగ్గర రాలేం కదా, హైదరాబాద్ రావాలంటే కష్టమవుతుంది అనే వాళ్ళకు కూడా ఇది పంపించవచ్చు. ఇది జనరల్ హెల్త్ కోసంగా ఇచ్చే ఔషధాలే. అంటే మరి మాకు చెప్పండి, మేము ఉపయోగించుకుంటామంటే, మీరు మంచి ఆకుకూరలు తినండి. ఆకుకూరల్లో ముఖ్యంగా పొనగంటాకులో, అలాగే గోంగూరలో మనకు ఐరన్ ఉంటుంది, పొనగంటాకులో కొంత కాల్షియం ఉంటుంది, అలాగే ఇతర ఆకుకూరల్లో కాల్షియం ఉంటున్నాయి. వాటి తినడం ద్వారా మీకు ఆహారం ద్వారానే తగినంత కాల్షియం అందించినప్పుడు మీకు అది బాగా పనిచేస్తుంది. అయితే ఈ ఆహారం సరిపోవడం లేదు. రెండవది ఏంటంటే, అవి తిన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు మునగాకు వాడుకోమంటాం, మునగాకులో చాలా ఉంటుంది, కొంతమందికి మంచి ఫలితాలు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. కాబట్టి మీరు ఒకవేళ మీ ఇంట్లో వాడుకుంటామంటే, గోంగూరను ఎండబెట్టి పొడి చేసుకొని, అలాగే మునగాకును ఎండబెట్టి పొడి చేసుకొని, అలాగే పొనగంటి ఆకును ఎండబెట్టి పొడి చేసుకొని, వీటిని మూడింటిని మీరు నీళ్ళలో కలిపి రోజు ఉదయం సాయంత్రం తాగండి. కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది, ఎందుకంటే మంచి తీక్షణమైన గుణం కలిగి ఉండేవి కాబట్టి దానికి తగిన మజ్జిగ లేకపోతే బూడిద గుమ్మడి జ్యూస్ లాంటివి తాగుతున్నట్టయితే మీకు మంచి పోషకంగా పనిచేస్తుంది. ఇవేవి పనిచేయట్లేదండి అన్నప్పుడు మేమేంటంటే వివిధ రకాల రసధాతువులను ఉపయోగించి మేము ఔషధాలు తయారు చేసే విధానం ఉంటుంది. కాబట్టి అంటే వీటికంటే ఇంకా అది వైద్యుల పర్యవేక్షణలో చేయాల్సినవి కాబట్టి వాటిని మీరు తయారు చేసుకోమని చెప్పలేము. హెర్బల్స్ అయితే మీరు తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వాటికి మేము తయారు చేసి తగిన ప్యూరిఫై బాగైందా లేదా గమనించి, అది మెడిసిన్ సక్రమంగా తయారు లేదా గమనించి అది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇతర సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉండాలి, మంచి ఆరోగ్యకరంగా పనిచేయాలి. అలాంటివి వాడడం ద్వారా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు. అది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు అండి. ఇంకా స్త్రీలలో పర్టికులర్గా అమ్మాయిల్లో ఈ శ్వేతప్రదర అంటే తెల్లబట్ట లుకోరియా అనే సమస్య ఉన్నా కూడా హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా దాన్ని తగ్గించుకోవడానికి ఔషధాలు వాడుకొని తర్వాత దీనికి హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవ్వడానికి తగిన ఔషధాలు వాడుకోవాలి.
ఇక ఈ రసధాతువు తగ్గిపోయినా కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సరిపడినంత నీటిని తాగుతున్నట్లయితే ఈ సమస్య బాధించదు, చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఇది ఈ హెయిర్ ఫాల్ ఉండే సమస్యకు తగిన పరిష్కార మార్గం. ఇంతకంటే ఇతర మార్గాలు ఏవి అంత పెద్దగా పనిచేసిన దాఖలాలు లేవు. కాబట్టి దీన్ని వివరంగా చెప్పాము. ఎవరికైనా అవకాశం ఉన్నట్లయితే ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పొందండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.